రూపంతో ఎగిరే వేళలో మనసులో సందేహం మెల్లగా పెరిగింది. నేనే ప్రభువును రక్షించాను అనుకునే భావన, మాయలో పడిన హృదయం అహంకారంతో నిండింది. దానిలో శివుడు దర్శనమిచ్చిన వేళ కరుణతో పలికిన పరమేశ్వరుడు. సాధు సాంగత్యమే నిజమైన జ్ఞానం, నీలాచలానికి వెళ్ళు, అక్కడ జ్ఞాని ఉన్నాడు. సర్వం రామమయం, సర్వం శివమయం, ఆయన సంకల్పం లేక అణువు కదలదు. గర్వం కరిగితే భక్తి వెలుగుతుంది, హరినామంలోనే మోక్షం దొరుకుతుంది. పెద్ద వృక్షం క్రింద హరికథ వినిపించే కాకభూషణుడి మహాజ్ఞాని. పక్షులందరూ భక్తితో విన్నారు రాముని లీలలు అమృతగానమై. ఆ కథ విన్న గరుత్మంతుని హృదయం మారింది. అజ్ఞానం గర్వం కరిగిపోయాయి. రాముడే జగత్తు నడిపే శక్తి, నేనే రక్షించాను అనుకోవడం భ్రమే. కాకి రూపంలో ఉన్న జ్ఞాని చెప్పిన సత్యం, గురువును అవమానించిన పాపం కదా. రామ